అంటారు పెన్షన్ వస్తుంది ఆయనకి లేదు సార్ మీకు వస్తా అంటున్నారు ఎవరు షీట్ హౌసేనా ఇది ఇల్లు లేదా అదే రేపులదే ఇప్పుడు అప్లై చేయి ఇస్తాం ఇల్లు ఇస్తాం నా శంకరన్న కొంచెం గ్యాప్ ఇచ్చినారు ఏం రోడ్డు ఇప్పుడు పైన బడికాడ ఉంటుంది సార్ నీకు చూపించిన ముందు అందుకే మీరు ఒక సంవత్సరంలో ఒక్కొక్క ఊరు కొద్దిగా ఇస్తాను ఈ సంవత్సరంలో ఇస్తాను ఫస్ట్ ఇయర్ మీకు ఇచ్చినాం మొన్న పోయిన సంవత్సరం ఇచ్చిన ఈ సంవత్సరంలో మళ్ళీ ఇస్తాను వాళ్ళు మీ ఊరు నేను చేయిస్తాను ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా మార్పిచ్చి చేయిస్తాను విషయం ఏమంటే సార్ ఈమె పేరు మీద భర్త పేరు మీద ఈమె పేరు మీద 18 ఎకరాలు ఉంది ఇలా కొడుకుల పేరు మీద 3 acres 4 acres ఉంది ఆ ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఎక్కించుకోవడానికి మాకు పథకాలు రావాలని చెప్పేసి 2 కొడుకులు ఎక్కించుకోవడం లేదు ఆమె రోజు సచివాలయం ఆమె రోజు అదే చేసేసి 10 ఎకరాల లోపల మీ పేరు మీద సార్ ఆయన చనిపోయినాడు సార్ ఆయన పేరు మీద అబౌట్ 10 acres ఉంది ఈమె పేరు మీద 6 acres 16 ఎకరాలు ఉంది వాళ్ళ కొడుకుల పేరు మీద ఎక్కిద్దామంటే ఒక కొడుకు పేరు మీద 5 ఎకరాలు ఉంది ఒక కొడుకు పేరు మీద 1.5 ఉంది అట్లా మీరన్నా ఎక్కించుకోండి అంటే అవి ఎక్కించుకుంటే మాకు పథకాలు రావు కాబట్టి మాకు వద్దు అంటున్నారు సార్ వాళ్ళకి మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ మాకు రావని చెప్పేసి ఈమె పెద్ద కొడుకు భార్య ఒక ఆయన తలుపుల్లో ఉంటాడు ఇద్దరికి కనబడినప్పుడల్లా అడుగుతూనే ఉంటారు వాళ్ళ ల్యాండ్ ఎక్కించుకోవాలి వాళ్ళ కొడుకులు ఎక్కించేసుకుంటే బార్డర్లో పెట్టుకోవచ్చు అట్లా ఇది సార్ అది ఎక్కించుకుందామంటే ఈ రోడ్డు ద్వారా రేట్ అది భూమి పిల్లలకు ట్రాన్స్ఫర్ చేసి పెన్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కించుకోవచ్చు కదా ఎవరిని నమ్మను నేను ఆడ బ్యాంకులో అప్పు 2 లక్షలు ఉంది ఓకే సార్ మీకు పంపిస్తాను వాళ్ళు చెబుతాను ఇది తప్ప మీరు ఆర్డర్ కాపీ ఒకటి ఇచ్చేసి ఎందుకంటే బేసిక్ కాదు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు జెన్యున్ ఆఫీసర్ ఒక 6 నెలలకు సంవత్సరం డిలే అయింది పర్సెంట్ అనేది వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ బిల్డప్ ఉంది సార్ ఆర్డర్ కాపీ ఒకటి ఇచ్చేసేయండి అయిపోయిందంటే ఇల్లుకు ప్లేస్ స్థలాలు ఇల్లు అన్ని ఇచ్చినది మీరే ఇప్పుడు 8 సంవత్సరాలు ఇప్పటి నుంచి అక్కడ వరకు కరెంట్ పోలేదు మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇక్కడ సార్ బాధిలో 8 సంవత్సరాలు లేదండి ఎవరే కానీ పట్టించుకోలేదు గుడి యాదోటి మా శంకాయ ఎంత వస్తుంది 4000 ఒకటో తారీఖు కరెక్ట్గా వస్తుందా
అన్నీ ఉంటాయి ఇంకొకటి పెట్టింది ఎంత ఉంటాయి అన్ని వద్దు పోయేటన్ని వద్దు ఎందుకు లేదండి తహసీల్దార్ కొడుకు ఆర్టీసీ ఎంప్లాయ్ సార్. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఈయన కొడుకు ఏముంది సార్. స్ప్లిటింగ్ చేద్దామంటే హౌస్ హోల్డ్ స్ప్లిటింగ్ ప్రజెంట్ ఆప్షన్ సార్. స్ప్లిటింగ్ వచ్చిన వెంటనే కొడుకు కోడల్ని ఇద్దరిని హౌస్ హోల్డ్ స్ప్లిటింగ్ చేసేస్తే పక్కన పెట్టేస్తే ఈమెకు ఒకరికి రెస్పెక్ట్ పెట్టేస్తాం రైస్ కార్డుకి దానికి సార్. హౌస్ హోల్డ్ డేటా మేరకే మనం గవర్నమెంట్ నుంచి ఇస్తాం సార్. స్కీమ్స్ అన్ని 65 డేషన్. ఆ 65 డేషన్లో వీళ్ళ కొడుకు ఆర్టీసీ ఎంప్లాయీ ఐడి నెంబర్తో సార్ యాడింగ్ అవుతుంది సార్. స్ప్లిటింగ్ మనకి గవర్నమెంట్ ఆప్షన్ ఇవ్వాలి సార్. హౌస్ హోల్డ్ వాళ్ళు ఉండాలంటే వస్తాను అడిషన్ అవుతుంది సార్. స్ప్లిటింగ్ అంటే వీళ్ళ కోడలు సార్. కూతురు అయితే వేరే వాళ్ళ హౌస్ హోల్డ్ వీళ్ళ కొడుకు ఎంప్లాయ్ స్ప్లిటింగ్ ఆప్షన్ ప్రజెంట్ లేదు సార్. ఓన్లీ అడిషన్ మ్యారేజ్ మైగ్రేషన్ ఆన్లైన్ ఆప్షన్ ఇవ్వాలి. హౌసింగ్ మ్యాప్ రావాలి. మ్యాపింగ్ రావాలి. అడిషన్ అయితే ఉంది సార్. స్ప్లిటింగ్ లేదు. స్కూల్ కాదు మనకు స్కూల్ కాదు. నెక్స్ట్ అదేలే అయిపోతుంది. పండి ముసలా ఇస్తానులేమ్మా. ఇప్పుడు ఎండకి ఓట్లు బాగున్నారమ్మా. మళ్ళీ ఏంటో వచ్చేట్టున్నాయా? ఏం లేవు. బిందికాడికి రా.